మొద్దు నిద్రలో ఉండి ఇంటి నుంచి బయట రాక ప్రజలు తీర్పు అంత డిపాజిట్ గల్లంతే విధంగా ఇస్తే కూడా ఇంకా సిగ్గురాలు ఈ దుర్మార్గునికి. ఒకటే అడుగుతున్నాం, రేపు తిరుపతికి ఎందుకు వస్తున్నావు? తప్పు చేసావు కాబట్టే కదా. నన్ను తప్పు క్షమించు స్వామి, తప్పు చేశాను, నేను ఒక్కనే వస్తున్నాను వస్తున్నావు. ఆ కూత ఏదో డిక్లరేషన్ సంతకం చేసి ప్రజలకు క్షమాపణ చెప్పు, దేవునికి క్షమాపణ చెప్పు, భక్తులకు క్షమాపణ చెప్పు. ఈ తతంగం అంతా లేకుండా రాజకీయం చేయాలని వస్తున్నారు తిరుపతికి, తిరుమలకు. అక్కడ భక్తులు ఎదురు చూస్తున్నారు నీకోసం, చాటలు పొరకలు రాళ్ళతో కొట్టాలని. నీకు సిగ్గే రాలేదు. రేపు ఏమని ఎక్కుతావు కొండ? ఎవరెవరు ఎక్కుతారు? పవిత్ర వెంకటేశ్వర స్వామికి ఏదైతే బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు కానీ అక్కడి నుంచి ఆహ్వానం వస్తుంది. ముఖ్యమంత్రి గారు దంపతులతో వచ్చి పట్టు వస్త్రాలు స్వామికి సమర్పించాలని. ఏ రోజన్నా దంపతులు వచ్చారా? నీ భార్యకు లడ్డీ 60 పడేస్తుంది. నీవు ఇంటికి దేవునికి నెత్తిన మీద అత్యంతలు వేసి ఇచ్చేటంటావు. నీవు ఒక భక్తుడువయా? ఇవాళ కాలి నడకపోతుంటున్నావు. నేను ఇదే జగన్మోహన్ రెడ్డి నిజంగా స్వామి అనుకుంటే, వెంకటేశ్వర స్వామి అనుకుంటే మీ నాయనే కొట్టేసినాడు. నువ్వు ఒక లెక్క కాదు. నిజంగా ఇవాళ నువ్వు స్వామి మీద భక్తి ఉంటే కొండ ఎక్కేటప్పుడు, మెట్టు ఎక్కేటప్పుడు నీవు నీ భార్య ఇద్దరు కలిసి మెట్టు కడుక్కుంటా బొట్టు పెట్టుకుంటా నడుచండి. ఇద్దరు కలిసి ఎండికెళ్ళండి స్వామికి. 3 నామాలు పెట్టుకోండి. 100 ప్రదర్శన చేయండి చేతనైతే. ఇటువంటి మోస కూతురు ఇంకా మోసం చేసి ప్రజలను భక్తులు ఇలా మోసం చేసే పరిస్థితి కానొస్తుంది. ఈ దుర్మార్గుడు ఇంకా సిగ్గే రాలేదు. భగవంతుడు ఖచ్చితంగా కాటేస్తాడు. నువ్వు అనుకుండొచ్చు, భగవంతుడికి అన్నీ తెలుసు. ఆయనకి సపోర్ట్ ఈరోజు కొంతమంది పేరు నాని కానీ కొంతమంది నాయకులు కూతురు కూర్చున్నారు ఇష్టం వచ్చినట్ట. ఏదైతే పవన్ కళ్యాణ్ మాట్లాడినాడో దానికి జవాబు చెప్పకుండా పేరు నాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మీకు ధైర్యం ఉంటే ఒక దొంగోనికి దేవుని పదార్థం, దేవుని యొక్క ప్రసాదంలో కల్తీ చేసిన వానికి ఎట్లా సపోర్ట్ చేస్తారు ఇలా అడుగుతున్నా. ప్రజలందరూ గమనించాలా. ఇటువంటి దుర్మార్గులు ప్రజలకు ఏదైతే దేవుని మోసం చేసినటువంటి పదార్థం మోసం చేసినటువంటి ఈ దుర్మార్గులకు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసినటువంటి ఏ ఊర్లో ఉన్నా కూడా ఈ గాడి కొడుకుల ముందు రాళ్ళతో కొట్టండి. వీళ్ళని ఇంట్లో నుంచి బయటికి రాకుండా తరమండి. వీళ్ళకి బుద్ధి చెప్పకపోతే వెంకటేశ్వర స్వామి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇవాళ కరువు కాటకాలన్నీ ఇవాళ చంద్రబాబు నాయుడు కాలు పెట్టినంత ముఖ్యమంత్రి అయినందువల్ల బ్రహ్మాండంగా వర్షాలు పడుతున్నాయి, పంటలు పండుతున్నాయి. ఈ దుర్మార్గుడు మళ్ళా రేపు కొండెక్కితే ఆ భగవంతుడు ఏం చేస్తాడో తెలియదు. భయపడే పరిస్థితి అవుతా ఉంది. ఇటువంటి నీచులు కొండెక్కితే మళ్ళీ ఏం అర్థమార్థం జరుగుతుందో ఇది ప్రజలు క్షమించరు. పెద్ద పెద్ద స్వాములు కూడా ఈరోజు భక్తులు చాలా మంది ఇవాళ చెప్పారు, టీవీలో చెప్పారు, ఈ దరిద్రుడు రాకూడదు, కొండలు ఎక్కేయద్దండి, అరాచకాలు సృష్టించడానికి వస్తున్నాడు, రాజకీయం చేయడానికి వస్తున్నాడు ఈ దుర్మార్గుడు. అందుకనే కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి ఇమ్మీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఈ దుర్మార్గం మీద కేసులు చాలా ఉన్నాయి. వెంటనే తీసుకుపోయి ముందు బెయిల్ రద్దు చేసి ఈ దుర్మార్గుని లోపల పడేయండి. ముందు ఈ పడేయకపోతే మాత్రం రాష్ట్రాన్ని ఇంకా నాశనం చేస్తాడు, అరాచకాలు చేస్తాడు, రౌడీజం చేస్తాడు, చేయాలని చూస్తున్నాడు. నీవు ఎన్ని అరాచకాలు చేయాలనుకున్నా మా నాయకుడు ముందు నీ ఆటలు సాగవు. మా నాయకుడు నిదానమైన ఎక్కడెక్కడ ఏం చేయాలో ఇరిగిస్తాడు. నేను అనుకోవచ్చు. నీవు దేవుని పదార్థం దేవుని ప్రసాదంతో కల్తీ చేస్తా. ఎంత నీచుడు వేను. పైన సుబాడి గురించి చెప్తాం. 45 సార్లు భక్తుడంట పాపం. అయ్యప్ప మాలేస్తున్నట. అయ్యప్ప మాలేసి చుడుపు చేయాలని లేదా? ఎవడు అయ్యప్ప మాల? నీ అసలు కానీ డిక్లరేషన్ ఏం రాస్తావు చెప్పు. డిక్లరేషన్ ఏమి ఇచ్చి పైకి పోతావు దేవుని దర్శనానికి? నువ్వు ఏ కులస్తుడు, ఏ మతానికి నువ్వు పూజిస్తున్నావు? ఏ మతాన్ని పూజించుకో, ఏ దేవుని పూజించుకో, మేము వద్దన్నాం. కానీ డిక్లరేషన్ ఎందుకు సర్దం పెట్టావు? అది చెయ్యకుండా డ్రామాలు ఆడతావా? మీ అమ్మ బైబిల్ పట్టుకుంటుంది, మీ బావ ప్రార్థన మందిరంలో పోతాడు. ఎవరు డ్రామాలు ఆడతారు నీ అవ్వ? మీరు ఎవరిని మోసం చేస్తారు? మీరు రాష్ట్ర ప్రజలు గుడ్లోళ్ళు అనుకున్నారా? భక్తులు గుడ్లోళ్ళు అనుకున్నారా? మీ తోలు తీస్తారు. మీరు అనుకున్న జగన్మోహన్ రెడ్డి
నేను అందుకనే భక్తులకు ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తాను, తిరుపతిలో అడుగు పెట్టండి దుర్మార్గుని, అడుగు పెట్టనీయకుండా కొండలు ఎక్కకుండా అడ్డం పడండి, జవాబు అడగండి. ఎందుకు తప్పు చేశావు, ఎందుకు ఈ యొక్క కల్తీ చేశావు, పదార్థంలో దేవుని ప్రసాదం కల్తీ చేస్తావా, అంది సంబంధించిన జంతువులకు సంబంధించిన దీంట్లో చేస్తావా? ఎంత దుర్మార్గుడవే, చాలా దుర్మార్గం ఇది, మంచి పద్ధతి కాదు. పద్ధతులు మానుకోకపోతే జగన్మోహన్ రెడ్డి నీకు ప్రజలు కొత్త గుణపడం పెట్టినారు, ఇంకా ఏమి గుణపడం కావాలో చెప్పు. అందుకనే ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఈరోజు రాత్రి ఏం జరుగుతుందో, అక్కడ ఏం పరిస్థితి అవుతుందో, రాత్రి 7 గంటల కల్లా ఆయన పరిస్థితి ఏమిటో ప్రజలే చేస్తారు.